my god, writing a resume is the most difficult thing in the world. టు బీ హానెస్ట్, నాకు కూడా. ఎందుకంటే రెజ్యూమ్లో గ్రామర్, ఫాంట్, స్ట్రక్చర్ అని చాలా బేసిక్స్ ఫాలో అవ్వాలి. అండ్ అదే కాకుండా మనం చేసిన అచీవ్మెంట్స్ అన్నీ ఒక లిస్ట్ వేసుకొని అందులో మెన్షన్ చేయాలి. కానీ చివరికి అవి పెద్దగా ఏమీ లేవని తెలుసుకొని హర్ట్ అవుతాను. అంత బాధపడాల్సిన అవసరం లేదు. మీకు ఈ వీడియోలో రెజ్యూమ్ రాయడం ఎంత ఈజీనో తెలుస్తుంది. ఇట్ రియల్లీ మ్యాటర్. మీరు ఫ్రెషరా, ఎక్స్పీరియన్స్డా, ఫుల్ టైమ్ జాబ్ కోసం చూస్తున్నారా, పార్ట్ టైమ్ జాబ్ కోసం చూస్తున్నారా? సో లేట్ ఎందుకు? ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నౌ లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. అచీవ్మెంట్స్ ఉన్నా లేకపోయినా మనకి జాబ్ అవసరం, రైట్? అసలు డబ్బులు సంపాదించడం అనేది పక్కన పెడితే ఎర్లీ స్టేజెస్లోనే జాబ్ చేయడం మనల్ని ఒక ప్రొఫెషనల్గా ఈ ప్రపంచానికి పరిచయం చేస్తుంది. ఇట్ మేక్స్ యూ డిసిప్లైన్డ్. అండ్ ఈ రెండు కంబైన్డ్ మనల్ని హెల్త్, వెల్త్ అండ్ లవ్ కూడా దగ్గరికి చేస్తాయి. అండ్ మన జీవితంలో ఇవన్నీ కావాలంటే ఫస్ట్ స్టెప్ రెజ్యూమ్ రాయటమే. ఐ నో రైటింగ్ ఎ రెజ్యూమే అనేది కొంచెం కాంప్లికేటెడ్. అండ్ నన్ను నమ్మండి, నేను ఈ వీడియోలో చెప్పే స్టెప్స్ని క్లియర్గా ఫాలో అయితే మీకు ఇంటర్వ్యూ కాల్ ఖచ్చితంగా వచ్చే తీరుతుంది అంతే. టుడేస్ ఎజెండా. నెంబర్ 1, ఇంటర్వ్యూస్ రెజ్యూమేలో అసలు ఏం చూస్తారు? వాట్ ఇంటర్వ్యూస్ యాక్చువల్లీ లుక్ ఫర్ ఇన్ ఎ రెజ్యూమే. సెకండ్, హౌ టు స్ట్రక్చర్ యువర్ రెజ్యూమే. అండ్ థర్డ్, నేను ఒక శాంపుల్ రెజ్యూమే మీకు చూపిస్తాను సో దట్ మీరు ఏ సెక్షన్లో ఏం పెట్టాలో తెలుసుకుంటారు. దట్ విల్ టేక్ యువర్ రెజ్యూమే టు ద నెక్స్ట్ లెవెల్ అన్నమాట. నౌ ఇంటర్వ్యూస్ అసలు ఏం చూస్తారు? ఇట్ ఈస్ సేమ్ ప్రిన్సిపల్ ఫర్ బ్యాంకింగ్, హోటల్ మేనేజ్మెంట్, ఎడ్యుకేషన్, సేల్స్ అండ్ మార్కెటింగ్ అండ్ ఐటీ జాబ్ ఆర్ ఎనీ అదర్ జాబ్. అండ్ ప్రాబ్లం ఏంటంటే మీరు ఏ జాబ్కి అప్లై చేస్తున్నారో అనేది పెద్ద మ్యాటరే కాదు. ఎందుకంటే అక్కడ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ సేమ్ జాబ్కి అప్లై చేస్తారు. ఇన్ని ప్రొఫైల్స్లో ఇంటర్వ్యూస్ హార్డ్లీ ఒక 6 seconds మాత్రమే మీ రెజ్యూమే చూస్తారు. ఇట్ ఈస్ సింపుల్ లైక్ టిండర్. మీ ప్రొఫైల్ కనుక అట్రాక్టివ్గా కనిపించకపోతే లెఫ్ట్కి స్వైప్ అయిపోతారు. అక్కడ చాలా ప్రొఫైల్స్ వెయిటింగ్లో ఉంటాయి కాబట్టి. దిస్ ఈస్ ద రీజన్ మీ రెజ్యూమే ఒక పెద్ద బోరింగ్ లిస్ట్ లాగా ఉండకూడదు. జస్ట్ ఒక అడ్వర్టైజ్మెంట్ లాగా కనిపిస్తే చాలు. షార్ట్గా, క్యూట్గా అండ్ టు ద పాయింట్, క్రిస్పీ. యాజ్ ఎ ఫ్రెషర్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్, స్ట్రక్చరైజ్డ్ రెజ్యూమే బిల్డప్ చేసుకోవడం చాలా ముఖ్యం బిగులు. ఈ స్ట్రక్చరైజ్డ్ రెజ్యూమే మనకి గూగుల్ డాక్స్లో దొరుకుతుంది. ఈ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేశాను. ఇప్పుడు మనకి అర్థం కావాల్సింది ఏంటంటే అసలు ఈ సెక్షన్స్లో మనం ఏం ఫిల్ చేయాలి. సో ఫస్ట్ మీకు ఒక ఎక్స్పీరియన్స్ శాంపుల్ రెజ్యూమే చూపిస్తాను. అండ్ ప్లీజ్ నోట్, దీనికి మనం కొన్ని మార్పులు చేర్పులు చేస్తే ఫ్రెషర్ ప్రొఫైల్గా కూడా మార్చుకోవచ్చు. సో ఫస్ట్ రాయాల్సింది ఏంటంటే నేమ్. బాగా గుర్తుపెట్టుకోండి, నేమ్ ఎప్పుడు కూడా ఫుల్ నేమ్గా మాత్రమే మెన్షన్ చేయాలి. నేమ్ తర్వాత మనం ముఖ్యంగా రాయాల్సింది ఏంటంటే ప్రొఫెషనల్ టైటిల్. ప్రొఫెషనల్ టైటిల్ లైక్ ప్రాబ్లమ్ సాల్వర్, ఇన్నోవేటర్, మెంటర్, క్విక్ లెర్నర్, ఫైర్ ఫైటర్. ఇది బేసికల్లీ మనం ప్రొఫెషనల్ అని ఇంటర్వ్యూయర్కి తెలుస్తుంది కనుక. అండ్ మేక్ ష్యూర్ మీరు ప్రొఫెషనల్ టైటిల్లో ఏం మెన్షన్ చేస్తున్నారో అది మీ త్రూఅవుట్ రెజ్యూమేని సపోర్ట్ చేయగలగాలి. నెక్స్ట్ ఈజ్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. ఫస్ట్లీ ఈమెయిల్ ఐడి. అండ్ జాగ్రత్తగా చూసుకోండి, మీ ఈమెయిల్ ఐడిలో నేమ్ మాత్రమే మెన్షన్ చేసి ఉండాలి. నాట్ లైక్ burningstarbablu@gmail.com, firestarfunny@gmail.com etc. రైట్ యువర్ ఫోన్ నెంబర్ అండ్ నెక్స్ట్ మెన్షన్ సోషల్ మీడియా ప్రొఫైల్ లైక్ లింక్డ్ఇన్. ఒకవేళ మీరు డిజిటల్ మార్కెటింగ్ రోల్కి కనుక అప్లై చేసుకుంటే దెన్ యూ కెన్ మెన్షన్ ట్విట్టర్ ఆర్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్. అండ్ స్కైప్ ఐడి ఇఫ్ యూ హ్యావ్. మ్యాక్సిమం ఇంటర్వ్యూస్ టీమ్స్లో కానీ వెబ్ఎక్స్లో కానీ జరుగుతాయి. సో మీరు దీని గురించి ఎక్కువ వరీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. కొంతమంది పర్సనల్ డీటెయిల్స్ లైక్ మ్యారిటల్ స్టేటస్, రిలీజియస్ అఫిలియేషన్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఈవెన్ ఫోటో కూడా పెడతారు. యాక్చువల్లీ దీస్ ఆర్ అన్నెసరీ ఇన్ఫర్మేషన్ టు ద ఇంటర్వ్యూయర్స్. నెక్స్ట్ కమ్స్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ మీరు ఫాలో అవ్వాల్సింది జాగ్రత్తగా వినండి. ఫస్ట్ మన కరెంట్ జాబ్ని మెన్షన్ చేసి దెన్ లేటర్ ఓల్డ్ జాబ్స్ అన్నీ మెన్షన్ చేసుకుంటూ రావాలి. So mention the name of the company, job role and beneath it mention the time period. ఇది మన ఎక్స్పీరియన్స్ని ఇంటర్వ్యూయర్కి తెలియచేస్తుంది. మెన్షన్ your role in the company and beneath it mention all the responsibilities and key deliverables in a bullet point format. గుర్తుపెట్టుకోండి, ఈ సెక్షన్ మీకు ఒక ఆపర్చునిటీ. మీరు అప్లై చేస్తున్న పొజిషన్కి రిలవెంట్గా ఆల్రెడీ వర్క్ చేశారని చూపించుకోవాల్సిన టైం వచ్చింది. మీరు గట్టిగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే జాబ్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన రెస్పాన్సిబిలిటీస్ని స్ప్రింకిల్ చేసి మీరు మీ రెజ్యూమేలో మెన్షన్ చేస్తే సరిపోతుంది. దీనివల్ల హైరింగ్ మేనేజర్కి కావాల్సిన కీ రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఎక్స్పీరియన్స్ మీకు ఉందని తెలుస్తుంది. అండ్ ఆల్వేస్ ట్రై టు బి స్పెసిఫిక్ అబౌట్ యువర్ అచీవ్మెంట్స్. ఒకవేళ మీరు ఏదైనా సోషల్ మీడియా రోల్కి అప్లై చేస్తే
that don't just mention managed Facebook page. Instead, ఇలా రాయండి, revamped business page on Facebook that has led to over 70k followers. Next, ఎడ్యుకేషన్ సెక్షన్ ఎప్పుడూ కూడా షార్ట్ అండ్ స్వీట్గా కనిపించాలి. ఒకవేళ మీకు 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే 10th and 12th percentage మెన్షన్ చేయాల్సిన అవసరమే లేదు. జస్ట్ మెన్షన్ ద డీటెయిల్స్ ఆఫ్ యువర్ లాస్ట్ డిగ్రీ అండ్ beneath it మెన్షన్ ద టైమ్ పీరియడ్ అండ్ 3 to 4 bullet points which is CGPA, ఎనీ రిలవెంట్ కోర్స్ వర్క్ ఆర్ ప్రాజెక్ట్ వర్క్, దట్స్ ఇట్. ఒకవేళ మీరు స్టూడెంట్ అయితే ఎడ్యుకేషన్ సెక్షన్లో చాలా మెన్షన్ చేయాలి. నెక్స్ట్ కమ్స్ స్కిల్స్. ఫర్ అ సాఫ్ట్వేర్ ఆర్ ఐటీ జాబ్ మీకు తెలిసిన లాంగ్వేజెస్ అండ్ టెక్నాలజీస్ గురించి మెన్షన్ చేస్తారు. అండ్ దీనికి మీరు ఒక రేటింగ్ కూడా ఇవ్వండి అకార్డింగ్లీ ఇన్ అన్ ఆర్డర్. అండ్ మీరు ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే జాబ్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన స్కిల్స్ని మనం రెజ్యూమ్లో మ్యాచ్ చేయాల్సిందే. For example, like Java, JavaScript, Java Selenium, Blockchain, SQL, .NET, etc. If ఒకవేళ మీరు సాఫ్ట్వేర్ ఫీల్డ్ కాకపోతే దెన్ మెన్షన్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్, క్రిటికల్ థింకింగ్ స్కిల్స్, సోషల్ మీడియా స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ స్కిల్స్, etc. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అడిషనల్ సెక్షన్. దిస్ ఇస్ ద బెస్ట్ సెక్షన్. మీ అవార్డ్స్ గురించి, సర్టిఫికేషన్స్ గురించి, పబ్లికేషన్స్ గురించి, వాలంటీర్ వర్క్ డన్, లాంగ్వేజెస్ నోన్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, కాన్ఫరెన్సెస్ ఆర్ కోర్సెస్ అటెండెడ్, హాబీస్, etc. మెన్షన్ చేసుకోవచ్చు.